సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏదైతే ఈరోజు భోగికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా భోగి మంటలు వేసుకుంటూ కూడా అంగరంగ అమోఘంగా కూడా భోగి నిర్వహించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని బండారు ప్రసాద్ ఇంట్లో కూడా భోగి పంటలు నిర్వహించుకుంటున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే సంప్రదాయబద్ధంగా ఉన్న ఆ సంక్రాంతి పండుగను కూడా వీరందరూ కూడా ఆ భోగభోగాలతో కూడా అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కూడా ఆ భోగి పంటలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? సంక్రాంతి అంటేనే భోగి మంటలు, బొబ్బెమ్మలు, గోపూజ, అదేవిధంగా పిండి వంటలతో కూడినది. ప్రతి ఇంటి కూడా ముగ్గులు వేసి ఈ యొక్క మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించే విధంగా మన పండుగ కొనసాగుతుంది. ముఖ్యంగా రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రకృతిని ఆరాధించాలనే ఉద్దేశంతో సంక్రాంతి మొదలైంది. మన యొక్క విశిష్టత ఏంటంటే ఈ యొక్క మన ధనుర్మాస పూజా కార్యక్రమాలు కూడా ఈసారి ముగుస్తాయి. మనం మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి మన సూర్యుడు కూడా ప్రవేశించి ఇప్పుడు ఇన్ని రోజులైతే చీకటి ఉంటుంది ఎక్కువగా, ఈ రోజు నుంచి వెలుతురు ఎక్కువ అయ్యే విధంగా కూడా ఈ యొక్క మకర సంక్రాంతి యొక్క విశిష్టత. ఈ రోజు నుంచి చీకటి పోయి వెలుతురు అత్యధికంగా వచ్చే కాలం ఇది. అదేవిధంగా చెడునంతా కూడా ఈ యొక్క భోగి మంటల్లో దహనం చేసి మంచి సంస్కృతి సాంప్రదాయాలను, మంచిని పెంచి పంపించాలనే ఉద్దేశంతో మన యొక్క పండుగలు వచ్చినాయి. అవన్నీ కూడా మనం భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరూ కూడా మా కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా యుఎస్ఏ నుంచి కూడా వచ్చి ఈ పండుగ వాతావరణంలో, అదేవిధంగా మా మిత్రులు అందరూ కూడా ఈ యొక్క వాకర్స్ అసోసియేషన్ కాలనీ వాసులు, కాకతీయ కాలనీ వాసులు, వెంకటేశ్వర కాలనీ వాసులు, మా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి భాగస్వాములు అందరికీ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్. మరికొంతమంది యుఎస్ఏ నుంచి కూడా వచ్చి కూడా ఏదైతే భోగి పండుగలు కూడా సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏంటి ఎట్లా ఉన్నది? అవునండి, అందరికీ సంక్రాంతి మొదట అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ప్రతి సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ట్రెడిషన్గా ఈ సంక్రాంతి పండుగ చేస్తారు. భోగి మంటలతోటి అందరినీ పిలిచి బాగా సెలబ్రేట్ చేస్తారు. సో దానికోసమే మేము పిల్లలతోటి మొత్తం ఫ్యామిలీ అంతా వస్తాము. ట్రెడిషన్ ఏంటి అంటే ప్రతి చిన్న పిల్లలకి సాయంత్రం పూట భోగి పండ్లు పోయడం అనేది మా అమ్మమ్మ వాళ్ళు ప్రతి ఆనవాయితీగా చేస్తున్నారు. మాకు అలానే చేశారు, మా పిల్లలకు కూడా అలానే చేయించాలని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది అందరి మధ్యలో జరుపుకోవడం అనేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము ప్రతిసారి ట్రెడిషనల్గా వేర్ చేసుకొని పిల్లలకు కూడా ఆ ట్రెడిషన్ని ఫాలో అవుతూ, యుఎస్లో పుట్టినా కూడా వాళ్ళు ఇంకా ఆ ట్రెడిషన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి మేము పిల్లలకి పెద్దలకి అవే చెప్పడానికి ఇది ఒక గుర్తు. మీరు యుఎస్ నుంచి వచ్చిన క్రమంలో కూడా ఇక్కడ చూస్తే హడావుడి సందడి మొత్తం చూస్తున్నా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మేడం? అక్కడికి ఇక్కడ తేడా ఎట్లా? చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఇవన్నీ చాలా మిస్ అవుతాము. మార్నింగ్ 8 to 5 జాబ్స్ ఇవే కాబట్టి పండగలు ఇవన్నీ చాలా మిస్ అవుతాము. సో అందుకోసమే ఒక పర్టికులర్ పండగకి మేము వచ్చి అవి సెలబ్రేట్ చేసి పిల్లలకి గుర్తుగా ఉండడానికి కూడా మేము ఈ ట్రావెల్ చేసి వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటాము. చెప్పండి మేడం, ఎట్లా సెలబ్రేషన్ ఎలా జరుగుతుంది? చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు యుఎస్ నుంచి కూడా ఈ పండగకే వచ్చిర్రు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి అంటే భోగభాగ్యాలను అందించేది భోగి. ఈ రైతుకు, ప్రతి రైతుకు ఈ పండగకి పంట ఇంటికి వస్తుంది. చెరుకు కానీ, బియ్యం కానీ, పాయసం వండి అందరికి మేము ప్రసాదాలుగా కూడా పెడతాం. ఈ భోగి పండగ అనేది భోగి అయిపోయిన తర్వాత దాని మీద నీళ్లు పెట్టి చిన్నపిల్లలకు కూడా మేము స్నానాలు చేయిస్తాం. సాయంత్రం పిల్లలకు భోగి పండ్లు పోస్తాం. ఇది మా తాతల నుంచి వస్తుంది ఆనవాయితీ పోకుండా. మేము ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటాం. ఈ పండగ ప్రత్యేకంగా మా తమ్ముడు పిలుస్తాడు, మేము ప్రత్యేకంగా వచ్చి ఈ పండగ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకోవటం మాకు ఆనవాయితీ. భోగి పండుగ అంటేనే ఒక విశిష్టత. దీంట్లో భోగి పండ్లు ఏదైతే చిన్నపిల్లలకు కూడా భోగి పండ్లు పోసే పరిస్థితి ఉంది. భోగి పండ్లు పోయడం వల్ల ఆ విశిష్టత ఏంది? ఆ చిన్నపిల్లలకు ఏ విధంగా మేలు జరుగుతుంది? ఎట్లా ఉంటుంది? భోగి పండ్లు పోయటం వల్ల విశిష్టత అంటే రేగి పండ్లలో సూర్యుడు గ్రహించేది ఉంటుంది కాబట్టి నల్ల నువ్వులు, రేగి పండ్లు, చెరుకు గడలు అవన్నీ కూడా పోస్తాం. అది దిష్టిలాగా కూడా పిల్లలకు పోతుంది అనేది ఒకటి ఉంది. అందుకని 3 దోశలు తిప్పి పిల్లలకు నెత్తి మీద పోసి పిల్లల ఆయురారోగ్యంతో ఉండాలని మేము స్నానం చేయించేటప్పుడు కూడా భోగి మంటల మీద నీళ్లు పెట్టినప్పుడు దాంట్లో కూడా కొన్ని రేగి పండ్లు వేస్తాం అన్నట్టు. అవి వేసి స్నానాలు చేయిస్తాం పిల్లలకు. భోగి పండ్లు ఎన్ని సంవత్సరాల వరకు పోస్తారు మేడం చిన్న పిల్లలకు? కొంతమంది అయితే 5 సంవత్సరాల వరకు పోస్తారు. కొంతమంది ఇక వేడుక కాబట్టి 11 సంవత్సరాల దాకా కూడా పోసుకుంటారు. కొంతమంది ఇప్పుడు పిల్లలు తల్లులు
తల్లులు కూడా కలిసి పోసుకుంటారు. అది ఒక సంతోషకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో తల్లి పిల్లలను కూసబెట్టి కూడా పోసుకుంటారు. వాళ్ళ అదొక వేడుకలాగా కూడా ఆనందంగా గడుపుకుంటారు. మేడం మీరు చెప్పండి, సెలబ్రేషన్ ఎలా సెలబ్రేషన్ అందరికీ సంక్రాంతి పండుగ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా బాగా చేసుకుంటామండి. వీటి కాలనీలో భోగి అందరూ రంగుల ముగ్గులు వేసుకొని, ఇంటి ముందు ముగ్గులు వేసుకొని, తర్వాత గొబ్బమ్మలు పెట్టుకొని, చిన్నపిల్లలకి భోగి పండ్లు 5 సంవత్సరాల వరకు 11 సంవత్సరాల పిల్లల వరకు భోగి పండ్లు వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చిన్నపిల్లలు పతంగిలు ఎగరడం, సంక్రాంతి పండుగ రకరకాల పిండి వంటలతో చాలా బాగా చేసుకుంటారు. వీటి కాలనీలో బండారు ప్రసాద్ సార్ వాళ్ళ ఇంట్లో చాలా బాగా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. రైట్ మేడం చెప్పండి, ఏంటి భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? భోగి సంబంధించి అసలు చెప్పాలంటే భోగి అనేది మన ప్రసాద్ సార్ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఇది తెలుసు. నల్లగొండలో జరుపుకోవటం అంటే మాత్రం ఇది ప్రసాద్ సార్ వాళ్ళ ఇంట్లోనే జరుపుకుంటుంటారు. ఈ భోగి అనేది ఒక రకమైనటువంటి వేడుకతో ఇప్పుడు తను చెప్పారు ఏంటి అంటే పిల్లలకి భోగి పళ్ళు ఎలా పోస్తుంటారు ఏంటి అని చెప్పేసి. అది ఆడపిల్ల అయితే పెళ్లి కాని పిల్లల వరకు కూడా పోస్తుంటారు. సో ఇది చాలా హ్యాపీగా మూవ్ అయ్యేది. ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు ఏంటంటే ఎక్కువ ఇది ఆంధ్రాలోనే జరుపుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు మన దగ్గర కూడా ఇది సెలబ్రేషన్ చేసుకోవడం ఇది ఒక వేడుక కాబట్టి అందరూ ఈ భోగ భాగ్యాలతోనే ఉండాలి అని చెప్పేసి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు మేము ధన్యవాదాలు. మంచిగా ఉందండి. ఎందుకంటే ఒక రకమైన కొత్త అనుభూతి, ఆనందం మా యొక్క ముఖాల్లో సంబరమాచారాలకు గురవుతుంది. ఎందుకంటే ఒకవైపున భోగి మంటలు, గంగిరెద్దులు, డూడు బసవనలు, అలాగే గొబ్బెమ్మలు, రకరకాల వంటలు, పంటలు, ధాన్యము, రైతుల కళ్ళల్లో ఆనందము. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రైతులకు సంబంధించిన పండగ ఇది. ఏదైతే రైతులు తమ ధాన్యాన్ని అతి కష్టపడి వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా కూడా ఎంతో కష్టపడి తమ ధాన్యాన్ని ఇళ్ళకి చేర్చుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆనందం, ఆ కుటుంబంలో వెల్లుబడే సంతోషం కూడా నిజంగా కొత్త అనుభూతి ఇస్తుంది. ఆ కొత్తదనాన్ని చాటి చెబుతూ ఇక్కడ చూసినట్టయితే సాంప్రదాయాల దోతీలతో వచ్చినటువంటి మనుషులు, అలాగే ఆభరణాలతో వచ్చినటువంటి స్త్రీలు, ఇలా సంక్రాంతిలో 3 రోజులు జరుపుకునే ఈ యొక్క భోగి మంటల రోజు ఆ మంటల చుట్టూ కూడా తిరుగుతూ కేరింతలు కొడుతూ రుచ్చాలు చేస్తూ కూడా ఒక విధమైన ప్రాచీన కాలపు మనం కనుమరుగైపోతున్న ఆ యొక్క గంగిరెద్దులు కానీ ఇక్కడ ప్రత్యక్షంగా హరిదాస్ కూడా వాళ్ళంతా కూడా కనుల విందుగా ఉంటారు. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. మాకైతే అన్న పిలుపు మేరకు, బండారు ప్రసాద్ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం కూడా వస్తాను. ఈ సంవత్సరం ఇంకా కొత్తదనాన్ని చాటి చెప్పాలని చెప్పేసి ఇంకా ఉత్సవంగా ఉరకలు పెడుతూ మా చిన్నారి పిల్లలతో కూడా ఇక్కడికి వచ్చేసినండి. థ్యాంక్ యూ. మొత్తంగా ఏదైతే కళ మొత్తంగా అయితే గంగిరెద్దులు కానీ ఇదైతే చిన్న హరిదాసులు వేస్తాం చాలా వరకు కూడా కనుమరుగైపోయిన పరిస్థితి. వచ్చే తరాలకు ఎట్లా ఉండబోతుంది, వచ్చే తరాలకు ఏమైనా సూచనలు ఇస్తున్నారు, వాళ్ళ కళను ఏ విధంగా వెలికిలో తీసుకురావాలని? దట్స్ వాట్. వచ్చే తరాలకు ఏం చేయాలంటే అట్లీస్ట్ ఇప్పుడు మనకు అంటే డైరెక్ట్గా ఎడ్ల బండ్లు కానీ ఎడ్లు దొరకలేదు అనుకో, అట్లీస్ట్ ఆర్టిఫిషియల్ హ్యూమన్ మేడ్ ఉంటాయి కదా. మనం నిజంగా చూస్తే ఐఎంఏ డాక్టర్స్ చేసినది పట్టణంలో నిజంగా అందరు కనువిప్పి కలిగేలా చేసింది. ఒక చేతులతో తయారు చేసిన గుడిసెలు, సట్లు, ఉట్లు, కొడవళ్ళు, గొడ్డళ్ళు, గడ్డపారలు, మరియు ఎదురుగా చూస్తే తాటితో నీళ్లు చేదే విధానం, అలాగే చిన్న చిన్న నారుమళ్ళేసి నాటు చేసే విధానం, పిల్లలకు కళ్ళకి కట్టినట్టుగా చేయాలని చెప్పలేదు. ఎందుకంటే సైన్స్ పెరుగుతుంది, తర్వాత ఆధునికంలో పెనుమార్పులు వస్తున్నాయి, తర్వాత మారణాయుధాలు వస్తున్నాయి. అలాంటి మారణాయుధాలు లేకుండా ఉండాలంటే మనం ప్రశాంతంగా తెలుగు వాతావరణాన్ని సృష్టించాలంటే ఆర్టిఫిషియల్గా చేసి పిల్లలకు చిన్నారులకు భవిష్యత్తులో ఓహో మా తాతలు ఇలా చేసేవాళ్ళ, మా అమ్మలు ఇట్లా లాలించేవారా, పాలించేవారా, ఈ విధంగా మంటలు వేశారా అని చెప్పేసి అనుకునే విధంగా చేయాలని చెప్పేసి మా తపన. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రైతుల పండుగ. రైతులు తమ ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చేటువంటి సందర్భంలో చేసుకున్నటువంటి పండుగ. అదేవిధంగా పశువులను పూజించుకోవడం కానీ ప్రకృతిని ఆరాధించడంలో భాగంగా ఈ యొక్క పండుగను ఘనంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క నల్గొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కూడా ఇక్కడ మా వాకస్ అసోసియేషన్ మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క భోగి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది సార్. సంక్రాంతి అందరు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అందరు బాగా రెడీ అయ్యి వచ్చారు. హ్యాపీ భోగి. ప్రతి ఒక్కరికి, ఆడపిల్లలకి, మగవాళ్ళకి ఇష్టమైన పండుగ అంటే సంక్రాంతి. సంవత్సరానికి 3 సార్లు చేసుకునే పండుగ కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమందరం. అందరం ఆడవాళ్ళం కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ పంచకట్టు, వాళ్ళ పట్టు చీరలు అన్నీ చాలా కలకలాడిపోతున్నాయి. మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ భోగి టు ఆల్. చాలా హ్యాపీగా ఉంది. పురాతన నుంచి ఆచారాన్ని పాటిస్తూ ప్రతి సంవత్సరం భోగిని ఇట్లా సంబరంగా జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ టు ఆల్ భోగి.
సూపర్ సార్, అసలు సంక్రాంతి అంటే అసలు మాటలో చెప్పలేము, అసలు చాలా సంతోషంగా ఉంది మాకు. సో హ్యాపీ టు భోగి. సో ప్రతి సంవత్సరం కూడా మీరు సంక్రాంతిలో పార్టిసిపేట్ చేస్తున్నారా? ఇదే ఫస్ట్ సార్ ఎట్లా? ఇదే ఫస్ట్ టైం. సో హ్యాపీ, చాలా బాగుంది, సూపర్ అసలు చెప్పలేము అసలు మాటలో. చాలా ఆనందం మాకు కూడా. హ్యాపీ భోగి టు ఆల్. మార్నింగ్ 5 గంటలకు వచ్చారు, 5 గంటలకు వచ్చి భోగి మంటలు వేసినారు, చూసినారు. జనాలు ఈ సందడి బాగుంది అసలు. సంక్రాంతి అంటే అసలు ఇదే అనిపించింది, అంత బాగుంది అసలు మాటలు చెప్పలేము మనం అసలు. పెట్టుకొని పాటించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అది మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఇలా మంటలు వేసుకొని సంతోషంగా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. స్థానిక వీటీ కాలనీలో బండారు ప్రసాద్ గారి ఇంటి వద్ద చాలా కోలాహలంగా ఉంది. నిజంగా ఈ కార్యక్రమానికి భోగి పండుగకి ఆహ్వానించినటువంటి నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బండారు ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు, అదేవిధంగా వారి యొక్క కార్యకర్తలు, నాగార్జున కళాశాల వాకర్స్ అందరూ కూడా చాలామంది వచ్చారు. సంతోషం అనేది పంచుకుంటే వచ్చేది. నిజంగా సంక్రాంతి పండుగ అనేది తర్వాత రైతులు ఎక్కువగా గొప్పగా చేసుకునేటటువంటి ఒక పండుగ. ఈరోజు ఇంత గ్రాండ్గా చేసినటువంటి బండారు ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తంగా మనం చూస్తున్నాం ఏదైతే భోగి సంబరాలు మాత్రం అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాడు కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాము. భోగి మంటకు చుట్టూ కూడా వాళ్ళు పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా పడుతుంది. ఏదైతే భోగికి సంబంధించిన భోగాలు కూడా ప్రతి ఒక్కరు కూడా అందాలి, ప్రతి ఒక్కరు ఉండాలని కూడా మీరు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ కాకుండా ట్రెడిషనల్ ఏదైతే పండుగల విషయం తెలుసుకోవడానికి కూడా యూఎస్ఏ నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ సంబంధించిన ఆ పండుగ విశిష్టత దాన్ని తెలుసుకోవడానికి కూడా వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా ఆ భోగి సెలబ్రేషన్లో పాల్గొన్నట్టు కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం భోగికి సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.